Hi students, how are you? I hope all are good. Today our topic is quadratic polynomial graph. Quadratic polynomial standard form ax square plus bx plus c a does not equal to 0. Today we discuss about quadratic polynomial graph. What are the observations of quadratic polynomial graph? Let us see. We know that the quadratic polynomial graph cuts x-axis at most 2 points. The x-coordinates are called zeros of that polynomial. Before going to construct the quadratic polynomial graph, we should remember some important points. Quadratic polynomial graph quadratic polynomial standard form ax square plus bx plus c a does not equal to 0. A is the coefficient of x square. The quadratic polynomial graph in the shape of parabola. This is the parabola in the shape of u లాగా ఉంటుంది. The parabola depends upon the coefficient of x square, that is equal to a. If a greater than 0, the parabola upwards. If a less than 0, the parabola downwards. అంటే a అనేది 0 కన్నా పెద్ద పాజిటివ్ నెంబర్ అయితే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ ఇట్లా అప్వర్డ్స్లో ఉంటుంది. ఏ అనేది నెగిటివ్ అయితే అంటే 0 కన్నా తక్కువ వాల్యూ ఉన్నట్టయితే ఇట్లా కిందికి డౌన్వర్డ్స్లో వస్తుంది. ఈ కేసు మనం ఇప్పుడు కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 వీటి గురించి చూద్దాం. నా కేస్ 1 a greater than 0, b greater than 0, c greater than 0. The parabola upwards. మీకు ఇప్పుడే చెప్పిన ఇట్లా పైకి ఉంటుంది. Upwards the graph of polynomial cuts x-axis the right side of y-axis at two distinct points. అంటే y-axis కి ఈ లెఫ్ట్ సైడ్ లో రెండు వేరు పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. a greater than 0, b greater than 0, c greater than 0. a greater than 0 కాబట్టి అప్వర్డ్స్ లో ఉంటుంది. మరి ఇక్కడ b గ్రేటర్ దెన్ 0, c గ్రేటర్ దెన్ 0 అన్నప్పుడు పాలినామియల్ x యాక్సిస్ ని ఈ గ్రాఫ్ 2 పాయింట్స్లలో కట్ చేయాలి. ఆ 2 పాయింట్స్లలో కట్ చేసి ఎటువైపు ఉంటుంది అన్నప్పుడు ఈ y యాక్సిస్ కి ఈ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఎప్పుడు ఇది ఒకవేళ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది ఫ్యాక్టరైజేషన్ చేయగలిగితే, దానికి జీరోస్ వస్తే, అంటే జీరోస్ మీన్స్ దీని ఫ్యాక్టరైజేషన్ మీ అందరికీ తెలుసు. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో, దీనికి 2 జీరోస్ ఉంటాయి. ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయగలిగినట్టయితే మనకప్పుడు ఈ గ్రాఫ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ యాక్సెస్ని వై యాక్సెస్కి రైట్ సైడ్ అంటే నెగటివ్ సైడ్ 2 వేర్వేరు పాయింట్లలో గుర్తుపెట్టుకోవాలి. 2 వేర్వేరు పాయింట్లలో ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంది. దిస్ ఈజ్ కేస్ 1. కేస్ 2 ax square minus bx plus c a greater than 0. a greater than 0, then the graph upwards. Again b less than 0, c greater than 0. ax square minus bx plus c, a ముందు ప్లస్ ఉంది, c ముందు ప్లస్ ఉంది, b ముందు మైనస్ ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు ఇది ఫ్యాక్టరైజేషన్ చేయగలిగితే రెండు కూడా మీకు వచ్చేటువంటి 2 వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ కూడా పాజిటివ్లో ఉంటుంది. కాబట్టి దెన్ ద పాలినామియల్ గ్రాఫ్
cuts x-axis at two different points on right side of y. ఈ y-axis కి రైట్ సైడ్ లో x-axis ని టూ డిఫరెంట్ పాయింట్స్లలో కట్ చేస్తూ ఉంది, అంటే పాజిటివ్ సైడ్లు కట్ చేస్తూ ఉంది. ఎప్పుడు ఈ రెండు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రేటర్ దాన్ 0, బి లెస్ దాన్ 0, సి గ్రేటర్ దాన్ 0. దీని ఫ్యాక్టరైజేషన్ చేయగలిగినప్పుడు వచ్చేటువంటి రెండు వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో x-axisను ఈ పాజిటివ్ సైడ్ రెండు డిఫరెంట్ పాయింట్స్లలో కట్ చేస్తూ ఉంది. కేస్ 3, ax స్క్వేర్ ప్లస్ bx మైనస్ c a గ్రేటర్ దాన్ 0. సో పాలినామియల్ పారాబోలా అప్వర్డ్స్ లో ఉంటుంది, పైకి ఉంటుంది. నెక్స్ట్ b గ్రేటర్ దాన్ 0, c లెస్ దాన్ 0. మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మీ అందరికీ తెలిసి ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఉన్నప్పుడు ఒక వాల్యూ ఏమో ప్లస్ వస్తుంది, ఒక వాల్యూ ఏమో మైనస్ వస్తూ ఉంది. ఒక వాల్యూ ప్లస్ ఒక వాల్యూ మైనస్ అన్నప్పుడు ఆ పారాబోలా x-axisని y-axisకు బోత్ సైడ్ కట్ చేస్తాం, ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద పారాబోలా. అంటే ax స్క్వేర్ ప్లస్ bx మైనస్ c ముందు మైనస్ ఉండి ఏకి ప్లస్ బికి ప్లస్ ఉన్నప్పుడు ఆ పారాబోలా x-axisని y-axisకు బోత్ సైడ్ కట్ చేస్తూ ఉంది. ఇది థర్డ్ కేస్. కేస్ నెంబర్ 4, ax స్క్వేర్ మైనస్ bx మైనస్ c దెన్ ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ a గ్రేటర్ దాన్ 0, b అండ్ c ఆర్ లెస్ దాన్ 0. ఇక్కడ c ముందు మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ మీకు దాని యొక్క జీరోస్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే దీని x వాల్యూస్ రెండు వేరు వాల్యూస్ వస్తాయి కాబట్టి అది మళ్ళీ అప్వర్డ్లో ఉంటుంది. x-axisని టూ డిఫరెంట్ పాయింట్స్లలో కట్ చేస్తూ ఉంది. ఈ రెండు సేమ్. నెక్స్ట్ కేస్ 5, ఇక్కడ మైనస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, a లెస్ దాన్ 0, b గ్రేటర్ దాన్ 0, c గ్రేటర్ దాన్ 0. x స్క్వేర్ కోఎఫిషియంట్ a 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు ద పారాబోలా ద షేప్ ఆఫ్ డౌన్వర్డ్స్, ఇలా డౌన్వర్డ్స్ లో ఉంటుంది. దిస్ ఈజ్ x-axis, y-axis. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే a అనేది మైనస్లో ఉంటుందో, మైనస్లో ఉన్నప్పుడు కిందికి ఉంటుంది. ఈ కిందికి ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏకేమో మైనస్ ఉంది, కాన్స్టెంట్కి ప్లస్ ఉంది. ఈ రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు వేరు సైన్లు ఉన్నప్పుడు ఈ గ్రాఫ్ అనేది x-axisని టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తాం. ఈ రెండింటికి సేమ్ ఉంటే ఒకే సైడ్ కట్ చేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇక్కడ ఏకి సికి రెండింటికి ఒకే సైన్ ఉన్నప్పుడు x-axisని y-axisకి ఒకే వైపు కట్ చేస్తాం. ఇక్కడ కూడా ఏ సైన్ మైనస్, సికి ప్లస్, ఈ రెండు వేరు ఉన్నాయి కాబట్టి పారాబోలా x-axisని టూ డిఫరెంట్ పాయింట్స్లలో y-axisకు బోత్ సైడ్ కట్ చేస్తూ ఉంది. ఇంకొక కేసు మైనస్ ax స్క్వేర్ ప్లస్ bx మైనస్ c. ఇక్కడ
ఏకి ఈ సి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయి, బి ప్లస్లో ఉంది. ఇప్పుడు ఏకి మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ కాబట్టి పారాబోలా డౌన్వర్డ్స్ ఓపెన్ ఉంటుంది, ఓపెన్ డౌన్వర్డ్స్. బట్ ఇక్కడ సికి ఏ ఈ కాన్స్టెంట్కు ఈ రెండింటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ వాల్యూస్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు వచ్చే వాల్యూస్ దీని మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ఏముంది, ప్లస్ బి ఉంది, అంటే ప్లస్ బి ఉంది కాబట్టి వచ్చే రెండు వాల్యూస్ కూడా మైనస్ ఉంటాయి. మైనస్ అన్నప్పుడు ఈ ఎక్స్ యాక్సెస్ మైనస్ సైడ్లో డౌన్వర్డ్స్లో కట్ చేస్తాం. మరొకసారి చూడండి, ఇక్కడ ఏ సి ఈ రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి, రెండు సేమ్ గుర్తులు ఉన్నప్పుడు నీకు వచ్చేటువంటి వాల్యూస్ ఈ బి అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ బికి ప్లస్ ఉంది, ప్లస్ ఉంది అంటే వచ్చే వాల్యూస్ జీరోస్ రెండు కూడా మైనస్ ఉంటాయి. మైనస్ ఉన్నప్పుడు ఎక్స్ యాక్సెస్ మైనస్ సైడ్ ఈ డౌన్వర్డ్స్లో కట్ చేస్తాం. కేసు మైనస్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ సి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. నెక్స్ట్ సిఏ ఈ రెండు కూడా సేమ్ సైన్ ఉన్నాయి. సేమ్ సైన్ ఉన్నప్పుడు వచ్చేటువంటి వాల్యూస్ ఒకే వైపు ఉంటాయి. ఉంటే వై యాక్సిస్కి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. బట్ అది ఎట్లా డిసైడ్ చేస్తామన్నప్పుడు ఇక్కడ బికి మైనస్ ఉంది, ఈ మైనస్ ఉంది కాబట్టి వచ్చే వాల్యూస్ రెండు కూడా ప్లస్ అవుతాయి. ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ప్లస్ అవుతాయి కాబట్టి మనకి వచ్చే పారాబోలా ఎక్స్ యాక్సెస్ని వై యాక్సెస్కు రైట్ సైడ్లో టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఉంది. ఏ మైనస్ ఉంది కాబట్టి ఓపెన్స్ డౌన్వర్డ్, సి మైనస్ ఉంది కాబట్టి ఏ సి మైనస్ ఉంది కాబట్టి ఒకే సైడ్ ఉంటాయి. ఒకే సైడ్ ఉన్నప్పుడు బి అనేది మైనస్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ సైడ్లో వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంటే నెగిటివ్ సైడ్లో, మైనస్ ఉంటే పాజిటివ్ సైడ్లో వస్తుంది. ఇది ఒక కేసు. అలా కాకుండా మరి మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇది ఫ్యాక్టరైజేషన్ చేయరాదు. ఫ్యాక్టరైజేషన్ కానప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? ఫ్యాక్టరైజేషన్ కానప్పుడు మనకు వచ్చేటువంటి పారాబోలా ఎక్స్ యాక్సెస్ని కట్ చేయదు, ఎక్స్ యాక్సెస్ని ఎక్కడ కూడా కట్ చేయదు. అంటే దానికి జీరోస్ లేవు, దానికి జీరోస్ ఉండవు. అది ఎలా ఉంటుంది అంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఎక్స్ యాక్సెస్ని ఎక్కడ కూడా టచ్ చేయదు, ఇలా ఉంటుంది లేదా ఇలా ఉంటుంది. ఎప్పుడైతే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఫ్యాక్టరైజేషన్ చేయడం సాధ్యం కాదో అప్పుడు దీనికి జీరోస్ ఉండవు. జీరోస్ ఉండనప్పుడు ఎక్స్ యాక్సెస్ ఎక్కడ కూడా ఈ పారాబోలాతోటి కట్ చేయబడదు. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ ఎప్పుడైతే ఎక్స్ యాక్సెస్ని టచ్ చేయదో అప్పుడు దానికి జీరోస్ లేవు అని అర్థం. ఒకవేళ పారాబోలా ఎక్స్ యాక్సెస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర కట్ చేసింది, ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది, అప్పుడు దీని యొక్క జీరోస్ ఈక్వల్ ఉన్నట్టు. ఈ జీరోస్ ఒకే జీరోస్ సేమ్ వాల్యూస్ ఉన్నట్టు లేదా ఇలా ఉన్నప్పుడు కానీ ఎక్స్ యాక్సెస్ను ఒకే ఒక పాయింట్ దగ్గర కట్ చేసింది అంటే దానికి జీరోస్ ఈక్వల్గా ఉన్నట్టు, సమానం ఉన్నట్టు. అది ఎలా వస్తుంది అంటే మీకు తర్వాత డిస్క్రిమినెంట్ అని వస్తుంది. డిస్క్రిమినెంట్ డి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ తర్వాత చూద్దాం. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఈ పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్ ఓపెన్ అప్వర్డ్స్ అనేది ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ మైనస్ ఉన్నట్టయితే డౌన్వర్డ్స్ ఓపెన్, ఏ పాజిటివ్ ఉన్నట్టయితే అప్వర్డ్స్ ఓపెన్. ఈ గుర్తుపెట్టుకొని అదేవిధంగా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏకి సికి రెండు సేమ్ గుర్తులు ఉన్నప్పుడు అది ఒకే ఎక్స్ యాక్సెస్ని ఒకే సైడ్ కట్ చేస్తూ ఉంది. ఎట్ సైడ్ అనేది ఇక్కడ ప్లస్ ఉంటేనేమో మైనస్ సైడు, ఇక్కడ మైనస్ ఉంటేనేమో ప్లస్ సైడ్ కట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏకు సికు వేర్వేరు గుర్తులు ఉన్నప్పుడు ఎక్స్ యాక్సెస్ని వై యాక్సెస్కి ఇరువైపులా కట్ చేస్తూ ఉంది, బోత్ సైడ్ కట్ చేస్తూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏ కనుక ఎక్స్ స్క్వేర్ కనుక మైనస్ ఉన్నట్టయితే అది డౌన్వర్డ్స్లో కట్ చేస్తూ ఉంది.
ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు ఫర్దర్ క్లాస్లో